మీకు చెప్పారు? దమ్ బిర్యానీ అంటే అది ఓన్లీ చికెన్‌తోనే చేసుకోవాలి, మటన్‌తోనే చేసుకోవాలని, వెజ్ వాళ్ళకి బిర్యానీయే లేదని. కాదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ కన్నా ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ అన్నీ కూడా మనం ఈ బిర్యానీలో అయితే కల్పించుకోవచ్చనమాట. అయితే వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేద్దామండి. అది ప్యూర్ వెజిటేబుల్స్‌తోనే. మన వెజిటేరియన్స్ అందరికీ చాలా ఇష్టంగా తినే బిర్యానీ అనమాట. ముందుగా అయితే దీనికోసం కొంచెం వాటర్ ఏసుకుందాం. ఎక్కువ అంటే ఒక పెద్ద గ్లాస్‌తో ఎక్కువ మనం ఎన్ని వెజిటబుల్స్ తీసుకున్నామో వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా ములిగేంత వరకు వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇది సాల్ట్ ఏసుకున్న తర్వాత దీంట్లోకి మన దగ్గరుండే వెజిటబుల్స్ అన్నీ కొద్ది పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసైతే వేసుకోవాలి. నేనైతే ఇందులో క్యారెట్టు, ఇంకా పొటాటో, కాలీఫ్లవరు వేసుకున్నాననమాట. ఇవన్నీ కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడుకుతున్న టైంలోనే లైట్‌గా పసుపయితే ఏసుకుంటే మనకి బిర్యానీలో మంచి కలర్ అయితే వస్తదనమాట. అలా వేసుకొని ఇప్పుడైతే నేను దీన్ని 70% వరకు బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్నాను. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీనంతటికి వాటర్ నుంచి స్ట్రెయిన్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్ని పక్కకు తీసుకుందాం. ఈ పక్కకు తీసుకున్న వెజిటబుల్స్ మనం సరిగ్గా ఉడికాయో లేదో అంటే ఒక్కొక్కసారి బాగా ఉడికిపోతాయి కదా! దీంట్లోనే మనం వాటర్ ఏసామంటే కొంచెం గట్టి పడతాయన్నమాట వెజిటబుల్స్. అందుకు వాటర్ ఏసుకొని చల్లని వాటర్ అంటే లైక్ కూలింగ్ వాటర్ ఏసుకుంటే ఇంకా బెస్ట్. ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి మన ఆనియన్ పైన క్రిస్పీగా కనపడాలి, బ్రౌనిష్‌గా వేయించుకుంటాం కదా! అలా వేయించుకోవడానికి నేనైతే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటున్నాననమాట. ఇవి వేగుతున్న టైంలో పక్కనే నేనేం చేసుకున్నానంటే, మనకి ఎంత రైస్ కావాలో రైస్ అయితే తీసుకుంటున్నాను. నేనిక్కడ 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి. రైస్ అంతా బాగా చూసుకొని, ఇందులో ఏమన్నా పురుగులున్నాయేమో లేదో బాగా చెక్ చేసుకొని, నేనైతే రైస్‌ని వాష్ చేసుకుంటున్నాను. ఈ రైస్‌ని వాష్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి. గట్టిగా నలిపేసామంటే ముక్కలయిపోతది రైస్ అనేది. కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. దీన్ని కాసేపు నానించుకుంటే చాలా బావుంటదనమాట. రైస్ పొడి పొడిలాడుతూ వస్తది. ఇప్పుడిలా వాష్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత, మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! బాయిల్ చేసుకొని, ఇవన్నీ కొంచెం దళసరిగా ఉండే కడాయి అయితే తీసుకొని, దాంట్లో అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఇలాంటి బిర్యానీ చేసుకునే వెజిల్ ఉంది. అందులో అయితే ఏసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దీంట్లోనే మనం కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! బ్రౌనిష్‌గా వచ్చిన ఆనియన్స్ అవి ఇందులోకి ధనియాల పౌడర్, వేపిన జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, ఇంకా బిర్యానీ మషాలా, కొంచెం మన హోమ్‌మేడ్ బిర్యానీ మషాలా కూడా వేసుకున్నాను. నేను ఇందులో బిర్యానీ మషాలా ప్యాకెట్ ఒకటి, మన హోమ్‌మేడ్ బిర్యానీ మషాలా, కొంచెం కారం ఇవన్నీ ఇందులో అయితే కలుపుకున్నాననమాట. ఇవన్నీ బాగా కలిపాను. ఇవి కలుపుతున్న టైంలోనే 2 బిర్యానీ ఆకులు, ఇంకా 2 దాల్చిన చెక్క, ఇంకా 3 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కూడా ఇందులో కలుపుకోవాలి. అంటే ఫ్లేవర్ వస్తది కదా! దానికోసమైతే వేసుకున్నాను. దమ్ బిర్యానీ కదా! కొంచెం ఫ్లేవర్‌గా ఉండాలని ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని, ఈ మషాలాలు కొంచెం పట్టే వరకు బాగా కలిపాననమాట. ముక్కలు విడిపోకుండా కలుపుకొని, దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన కాసేపు మ్యారినేట్ అవుతున్న టైంలో, మనం ఇందాక రైస్ అయితే కాసేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! దీన్ని కూడా మనం ఒక 70% వరకు బాయిల్ చేసేసుకుందాం. దీనికోసం ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానంటే, దీనికి ట్రిపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటాననమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి రైస్‌ని ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఆహ్, కొంచెం ఈజీగా బాయిల్ అవుతదనమాట. అందుకైతే అలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం కొంచెం వాటరు, ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా యాలక్కాయలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాననమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి రైస్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఉడుకుతున్న టైంలో మనం ఇందులోకి కొంచెం నిమ్మరసం, ఇంకా కొంచెం ఘీ కూడా వేసాయంటే ఫ్లేవర్స్ బాగా పడతాయి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటదనమాట. చూడండి నాకైతే రైస్ ఉడుకుతుంది కదా! ఇప్పుడైతే నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడింది. కొంచెం బాయిల్ అవుతే సరిపోతదనమాట.
ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీని నుంచి వాటర్ నుంచి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! దీంట్లో పెరుగు కూడా యాడ్ చేశాను. చెప్పడం మర్చిపోయాననమాట. దీన్ని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకొని, ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా లేయర్స్ వైసు మనం 70% బాయిల్ చేసుకున్న రైస్‌నైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. రైసు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకుంటూ లేయర్స్‌గా యాడ్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ సిమ్‌లో పెట్టయితే దీన్ని కాసేపు బాయిల్ చేద్దాం. గాలి పోకుండా బయట ఏదైనా బరువైంది కూడా పెట్టండి. తీసి చూస్తే మనకెంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనందరి వెజిటేరియన్స్‌కి కూడా చాలా ఇష్టంగా ఉంటది. అలాగే పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీ మీరు కంపల్సరీగా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.